నేను ఇంతకుముందు ఆర్టీసీలో డ్రైవర్గా జాబ్ చేస్తుంటే నేను జాబ్ను ఎందుకు రీజన్ చేశానంటే జీతం కోసం పని చేస్తే జీవితం మారదు, జీవితం మారాలంటే జీతం ఉండకూడదు, ఓన్లీ లక్ష్యం మాత్రమే ఉండాలని వచ్చిన గవర్నమెంట్ జాబ్ను దృఢపాయంగా వదిలేసి ఈ ఏడీఎంఎస్లో రావడం జరిగింది. నేను జాయిన్ అయి 30 నెలలు అవుతుందండి. ఈ 30 నెలల్లో మేము డబుల్ హౌస్ ఫండ్ అచీవర్. నేను మా మేడం నేను ఎంత ఇన్కమ్ తీసుకున్నానో నా ఇన్కమ్ తీసుకోవడానికి తను ఎంతో ప్రోత్సాహం ఉంది. అందుకే తన మాటలోనే విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పావని. నా హస్బెండ్ శంకరెడ్డి సార్ చాలా జెన్యూన్ గా బిజినెస్ చేస్తూ మేము ఇప్పటి వరకు 30 నెలల్లో తీసుకునే ఇన్కమ్ 3,10,00,000. సూపర్, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ ఏడీఎంఎస్ సంస్థ అండ్ థ్యాంక్ జోష్. వావ్, గట్టిగా. సో పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు, మాట్లాడాల్సినంత పెద్ద పెద్ద స్పీకర్లు ఆల్రెడీ మాట్లాడేసారు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. నాకంటే ముందు రవి సార్ ఉన్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు. ఆయన తర్వాత వచ్చిన ఆయన 2.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆయన అది రెడీగా ఉన్న రాలే రాని అయిపోయినాయి. ఈరోజు వెనకొచ్చిన ఆయన 3.5 కోట్లు తీసుకోండు. అవకాశం భయంకరంగా ఉంది ఇందులో మిత్రమా. చాలా మందికి ఎందుకు వచ్చినామో కూడా తెలియట్లేదు, ఏందో జరుగుతుంది, దండలు వేసుకుంటారు. ఇంకా భయంకరంగా ఎండి గారికి అయితే కోపం.